ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్ని వాక్యం ఏం మాట్లాడుకున్నాం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి వాక్యం చెప్పడానికి ఆ రోజు మనం ఎక్కడైతే మనం ఆఫ్ చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ మనం వాక్యం కంటిన్యూ చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మనం ఏమని మాట్లాడుకొని ఉన్నామంటే కనుక వీళ్ళు యేసు ప్రభువారి కోసం నెతుతున్నారు. ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయనే జీవము, ఆయనలోనే జీవం ఉంది, ఆయనలోనే పునరుద్ధానం ఉంది. కాబట్టి ఆయన వాళ్ళ గుండెల్లోని స్థిరపడిపోయాడు అన్న విషయం దాకా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళంతా కూడా ఒకటైపోయారు అని మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క మనీ ఇన్కమ్ తగ్గిపోతుందని, వాళ్ళ యొక్క సీట్లు పోతాయని, వాళ్ళ యొక్క అధికారాన్ని వాళ్ళు కోల్పోతారని, మళ్ళీ మనం అధికారాన్ని కొత్తగా చేజిక్కించుకునే ప్రయత్నం చేసే కన్నా ఉన్న అధికారంలోనే మనం కాపాడుకోవడం మంచిదని చెప్పి వీళ్ళు ఇలా అనుకొని, ఒకవేళ మళ్ళీ ఈ విషయం కనుక రోమీలకు తెలిసిందంటే వాళ్ళు మన మీద దండయాత్ర చేశారంటే ఇంకా మన పని అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ బలమైన వాళ్ళు కొంచెం మన అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వమే, రోమన్స్ పరిపాలిస్తున్న పరిపాలన అదంతా. ఇప్పుడు సీఎం ఒకరు ఉంటారు, పిఎం ఒకరు ఉంటారు. ప్రతిదానికి సీఎం అధికారం తీసుకోవడానికి ఉండదు కదా. సీఎం అంటే అన్ని స్టేట్లకి ఉంటారు, పిఎం అంటే వీళ్ళందరినీ నడిపించే పెద్ద నాయకుడు కదా. అంటే రాజులు ఎలాగో చక్రవర్తి అలాగా. అంటే రాజులకు ఉన్న వాల్యూ కన్నా చక్రవర్తికి ఉన్న వాల్యూ ఎక్కువ. ఇప్పుడు సీఎంలకు ఉన్న వాల్యూ కన్నా పిఎంకు ఉన్న వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. మంత్రులకి ప్రధానమంత్రికి ఎంత తేడా మనకు తెలుసు. ఆ తేడా, ఆ డిఫరెన్స్ ఏంటనేది మనకు బాగా తెలుసు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. కుక్కను మన పరిపాలన తీసేశారంటే మన పని ఏంటి, మన జీవితం ఏంటి అని చెప్పి ఈయన కోసం ఇలా చేస్తున్నారని చెప్పాం కదా. ఆయన ఒకవేళ నిమిషాల మీద పట్టుకొని ఏమన్నా చేద్దామంటే పండగ దగ్గరికి వచ్చింది, పస్కా పండుగ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా ప్రజల్లో అల్లరైపోతుంది. వీళ్ళ అన్ని ఊర్ల నుంచి యెరూషలేముకి వచ్చేస్తున్నారు, శుద్ధీకరణ చేసుకోవడానికి వస్తున్నారు. అసలు అన్ని ఊర్ల నుంచి యెరూషలేముకి ఎందుకు వస్తున్నారు, ఏమి శుద్ధీకరణ చేసుకోవడానికి వస్తున్నారు? ఇక్కడ ఇదొక పాయింట్. అసలు క్రీస్తు వచ్చేసాడు కదా, క్రీస్తు వచ్చాక యెరూషలేము దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు, యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ఎందుకు శుద్ధీకరణ చేసుకోవాలనుకుంటున్నారు? ఒక్క విషయం ఏంటంటే, అది శుద్ధీకరణ అని అంటే పస్కా పండుగ అంటే ప్రభురాత్రి సంస్కారం. పస్కా పండుగ అంటే గొర్రెలు, మేకలు, గుడ్లు అన్నీ కూడా వధించేది అనమాట. అది ప్రభురాత్రి సంస్కారం అనమాట. ఇక అదే లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకి సంస్కారం. ఇక తర్వాత ఉండదు. ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లో నీతి సూర్యుడు అనే ఆ గొర్రె ఏమవుతుంది, మన కోసం బలైపోవడానికి సిద్ధంగా ఉంది. తనకు తాను సమర్పించుకుంటున్నాడు బలికి, తనకు తాను సిద్ధం చేసుకుంటున్నాడు బలికి. అందుకే తన భూస్థాపిత నిమిత్తం ఆ స్త్రీ నన్ను ఓపెన్గా చెప్పేశాడు ఆయన, నేను చచ్చిపోతున్నాను, నా భూస్థాపిత నిమిత్తం ఇవి నన్ను అభిషేకిస్తుంది. అప్పుడు దాకా క్రీస్తు పట్టబడతాడని, అప్పుడు దాకా క్రీస్తుని సిలివేస్తాడన్న విషయం ఎవరికీ తెలియదు. అంత సీక్రెట్గా జరుగుతుంది. రాత్రి కడ, మధ్యాహ్నం కడ, పగల కడ, ఒక డే అండ్ నైట్లో మొత్తం అంతా జరిగిపోతుంది. ప్లానింగ్ లోనంతా ఇక్కడ యెరూషలేములో కూర్చొని వీళ్ళు తర్జన భర్జన అయిపోతున్నారు. సరే, డౌట్ ఎందుకు కానీ మీకు ఒకసారి వాక్య లేఖనాలు కూడా మనం పరిశీలించినట్లయితే మనకి కొంచెం క్లియర్ కట్గా ఉంటుంది. చూడండి, ఏదైనా మాట్లాడితే అదే వచ్చేస్తుంది నోట్లోంచి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నాను సార్. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభ సమకూర్చి, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, ఆయనను ఎలాగూ చూచుచూ ఊరకుండిన ఎడల. అంటే ఆ రోజు నేను మొన్నటి దినాన్ని చెప్పాను కదా, అసలు ఏంటి ఇతను ఎవరు మన మధ్యకు వచ్చాడు, ఇంత గలిబిలి చేశాడు, ఏం జరుగుతుంది అని ఆ రోజు వాళ్ళు బాగా భర్జన అయిపోయారని మొన్నటి దినాన్ని నేను వాక్యం చెప్పాను కదా. ఇలాగ చూస్తూ ఊరుకుంటే అసలు పరిస్థితి ఏంటి, ఇంకా చేజారిపోయేలా ఉన్నారు కదా. మన ప్రజలు ఇంకా మన నుంచి దాటి వెళ్ళిపోయి చేజారిపోయేలాగా ఉన్నారు. చెప్తున్నాను కదా నేను వాక్యాలు. వీధికి ఒక విగ్రహం అయిపోతాడు, ఇంటికి ఒక ఫోటో అయిపోతాడు, వాళ్ళ గుండెల్లో దేవుడు అయిపోతాడు అని వీళ్ళకి మతి పనిచేయట్లేదు. ఇంకా తిరిగేస్తున్నారు. బాగా బీపీ ఎక్కువైపోయిన వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారో తెలియదు కదా, తిరిగేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు తిరిగేస్తారు చూసావా, చిన్న కుక్క పిల్లలు తిరుగుతాయి చూసావా, ఆ టైపు వాళ్ళకి మతి ఏం పనిచేయట్లేదు.
మతి శుద్ధి లేక వీళ్ళు వీరంగం వేసేస్తున్నారు అక్కడ. మీటింగ్లే లేపేయాలి. ఎలా లేపాలి, ఎలా చేయాలి, స్కెచ్ ఎలా వేయాలి, ఎలా పురమాయించాలి తన చావుని. ఇక మళ్ళీ జనాలు ఎవరో కూడా నేను దేవుణ్ణి, నేను సూచనలు చేస్తున్నాను, నేను అద్భుతాలు చేస్తున్నాను అన్న మాట ఎవరి నోట కూడా రాకూడదు. ఎలాంటివి కనుక బయటపడ్డాయి అని అంటే కనుక యేసుని సిలువేసినట్టు వేసేస్తారు, యేసుని చితక్కొట్టినట్టు కొట్టేస్తారు, యేసుని రాపుడు చేసినట్టుగా చేసేస్తారు, రోడ్డుకి వేసి ఆయన రాసేసి రక్త కొల్లు చేసినట్టుగా మనల్ని కూడా అలా చేసేస్తారు. తన మరణము రేపొద్దున ఎవడో కూడా నేను దేవుడిని, నేను ప్రవక్తల్ని అని అనకూడదు. ఎందుకంటే వెనకాతలు ఇంకో 12 మంది బ్యాచ్ ఉన్నాడు. అందులో ఒకడిని నిషేధం చేసేస్తే, ఒకడు మనకి ఫేవర్, ఒకడు మన పార్టీ ఆయన పక్కన పెట్టేస్తే కనుక ఈ 11 మంది రెచ్చిపోతారు. ఈ 11 మంది కూడా గుండెల్లో దడ పుట్టాలి. ఇక ఎక్కడా కూడా దేవుడు వచ్చాడు, ఉన్నాడు, పెట్టాడు అన్న మాట రాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లు కాదు, వాళ్ళ దేశాలు వదిలేసి వెళ్ళిపోవాలి మళ్ళీని. ఇక తర్వాత నెక్స్ట్ ఎవడు కూడా దీనికి పునరుద్ధానం చేయకూడదు, దీనికి ఊపిరి పోయకూడదు. ఇక క్రీస్తు అని వాడు వస్తాడు, చోచక్రియలని అయ్యని ఇయ్యని. ఇక అసలు మన పేరు ఇక స్టాండర్డ్గా నిలబడిపోవాలి, అంతే. స్టాండర్డ్గా నిలబడిపోవాలి. ఇతని మరణం అంత భయంకరంగా ఉండాలి, ఇతని మరణం అంత ఘోరంగా ఉండాలి, ఇతని మరణం అంతా ఒక్కొక్కరికి వెన్నులు వణుకు పుట్టేయాలన్నమాట. అనువనువు బాధ పెట్టాలి అని వీళ్ళు అనుకున్నారు పిచ్చి మోహాలు. కానీ తెలీదు, పంచగాయములలో కారుచున్న రుద్రము నిన్ను ముంచి వేసినాయని ప్రవక్తల ద్వారా యెహోవా దేవుడు ఎప్పుడో వాళ్ళకి రాసేసి బైబిల్లో మెన్షన్ చేసి పెట్టేశాడు. పంచగాయాలు జ్ఞానేంద్రియాల్లో కూడా రక్తధారలు కారాలని ఎప్పటి నుంచో ఆదికాండం మొదలుకొని చివర ప్రకటనలో నెరవేరేదాకా, నూతన నిబంధనలో నెరవేరేదాకా 40 రోజులు ఉపవాసం చేసింది యుద్ధానికి సిద్ధమవ్వడానికి దిగాడా, వేసాడా, ఆయన అనుకున్న పని చేశాడా, మరణం చూశాడా, ఆయన చావు ఆయన ప్రచురించేసుకుంటున్నాడు. నా భూస్థాపిత నిమిత్తం అంటే నా సమాధి, నన్ను పాతి పెట్టేస్తారు, నన్ను చంపేస్తారని ఓపెన్గా అక్కడ ఇంకా కొంచెం గలిబిలి రేగిపోయింది. అదేంటి తన భూస్థాపితం అంటున్నాడేంటి, మంచి వయసులో ఉన్నాడు కదా, దేవుడు సువార్త చేస్తున్నాడు కదా, చాలా అద్భుతాలు చేశాడు, ఇంకే అద్భుతం ఉందంటే ఇంకా దేవుడు అయిపోతాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. నా భూస్థాపితం అంటున్నాడేంటి, ఏదో అనుకోకుండా పాపం ఆవిడ ప్రేమతో పాదాలు కడుగుతుంది కదా, అందుకే ఫ్లోలో ఏదో వచ్చి ఉంటుంది అంటాడు. ఫ్లోలో రాడానికి ఫోన్ చేసి మాట్లాడాక ఆయన మనుషుడు కాదు, ప్రవక్త, దేవుడు కుమారుడు, మోషే లాంటి ప్రవక్తను నేను మీ మధ్యకి పుట్టించదనని అన్న మాట ఆయన పట్ల నెరవేరడం కాదు, ఆయనే ఈయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఏమని చెప్పాను ఇప్పుడు చదువుతున్నాను కదా, ఓరకుండిని ఎడల ఇలాగు చూచుచు ఓరకుండిని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు. వీళ్ళకి ఎక్కడ ఎప్పుడు పోతుందా, ధనం ఎక్కడ పోతుందా, ఆస్తి ఎక్కడ పోతుందా, పరువు ప్రఖ్యాతులు ఎక్కడ పోతాయి, వాళ్ళ హుందాతనం ఎక్కడ పోతుందా, వాళ్ళ ప్రధాన యాజకత్వం పదవి ఎక్కడ పోతుందా, ఆస్తుల పదవి ఎక్కడ పోతుంది, ముందు సీట్ల కోసం కొట్టుకుంటున్నారు అలా బాబు. వీళ్ళ గొడవ ఎలాగుందంటే, వాళ్ళ అధికారం పోతుంది, వాళ్ళ దర్బార్ పోతుంది, వాళ్ళ జమీందారితనం పోతుంది, ప్రజలలో మాకంటూ ఒక నాయకత్వం ఉంది, ఆ నాయకత్వం మేము కోల్పోతాము, వాళ్ళ దగ్గర మాకంటూ ఒక హుందాతనం ఉంది, ఆ హుందాతనం మేము కోల్పోతాము, మేము నీచలం అయిపోతాము. ఇక రోమీలకి బాగా బెల్లం దొరికినట్టుగా దొరికేస్తాం. బెల్లం ముక్క బయట పెడితే ఈగలు వచ్చి వాలి మొత్తం తినేసినట్టుగా మొత్తం మనం బయటపడిపోయి దొరికేస్తాం. కాబట్టి అటువంటి అవకాశం రోమీలకు మనం ఇవ్వకూడదు, రోమన్స్ మన దగ్గరికి రాకూడదు, మనల్ని ఎలాగ ఏ రీతిలో బలి చేయకూడదు. కాబట్టి ఇతనే కదా మన ప్రాబ్లం, ఇతన్ని తీసి పడేసామనుకోండి గొడవ వదిలిపోతుంది అని ఇలా ఊరుకుంటే మరి ఇంకేం చేస్తాం, ఏదోటి చెయ్యాలి కదా, ఏదోటి నిర్ణయించాలి కదా, మంచి చెడు ఏదోటి మాట్లాడుకొని త్వరగా చెయ్యాలి కదా. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇల్లు కారిపోయింది అనుకోండి, కంటిన్యూస్గా 1-2 days పడిందంటే పర్లేదు. ఒకవేళ కంటిన్యూగా అలా పడితే ఏం చేస్తారు పేదవాళ్ళు అయినప్పుడు? ఇప్పుడంటే అలాంటి గృహాలు ఏమీ లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. మరీ మనం అంత రిచ్గా ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఉన్నాయి. ఫర్దర్గా నెక్స్ట్ ఏదో స్టెప్ తీసుకుంటారు, దాన్ని రీమోడల్ చేయించడమో, లేకపోతే దాని మీద ఏదైనా ఒక కవర్ అనేది కవర్ చేయడమో, ఏదో ఒకటి అక్కడ వర్షం పడకుండా వాళ్ళు చూసుకుంటారు.
లేకపోతే అలా వదిలేస్తారా? దానికి ఏదో ఒక కవర్ చేస్తారు కదా అలాగా దీన్ని కూడా ఎలాగన్నా మనము కవర్ చేయాలి. ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం ఎలాగన్నా సేవ్ అవ్వాలి అని వీళ్ళు ఆలోచన చేశారు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. అందరూ విశ్వాసం ఉంచి ఇలా ఊరుకుండినాడలా అందరూ విశ్వాసం ఉంచుదురు, అప్పుడు రోమీలు వచ్చి మనల్ని పచ్చడి చెయ్యుదురు. అంటే ఇక్కడ అలా లేదు, నేను చదువుతున్నాను. రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా? రోమీలన్నా రోమన్ ప్రభుత్వం అన్న మామూలు ప్రభుత్వం కాదు, అది చెదకేసేస్తారు. అంత కఠినమైన శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి. ప్రజలలో ఇంత అల్లరి లెగుతున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఇంత గలిబిలి చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు సీట్లలో కూర్చొని అని అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి అని ఏడో తర్జన భర్జన అయిపోయి ఏం లేపేదామని చూస్తున్నారు. పోనీ లేపాడాక మధ్యనే వచ్చింది పండగ వచ్చేసింది. ఆ పండగ రావాలి, ప్రజలందరూ చూడాలి, ప్రజలందరూ ఉండాలి. యెరూషలేము దగ్గర కరెక్ట్గా ప్లాన్ జరిగింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇక్కడి నుంచి ఒక ఎత్తు ఏంటి అంటే బలమైనది, యెరూషలేము దేవాలయానికి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? చుట్టుపక్కల నుంచి, పల్లెటూరు నుంచి, ఆ ఊరు నుంచి. సరే ఉండండి, అది కూడా చదివేస్తాను, డౌట్ ఏంది కానీ. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను. అంటే దగ్గరకు వచ్చింది పస్కా పండుగ. యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకే, చూసారా, శుద్ధి చేసుకొనుటకే పస్కాకు రాకమునుపే, చూసారా, పస్కా రాకమునుపే పల్లెటూరుల నుండి యెరూషలేమునకు, ఎక్కడి నుంచి? పల్లెటూరుల నుండి యెరూషలేమునకు, ఎక్కడికి? యెరూషలేమునకు వచ్చిరి. మరి ఇప్పుడు ఏమన్నా జరిగిందనుకో, వచ్చిన జనం అంతా కానుకలు మామూలుగా ఎత్తారా? గొర్రెలు మేకలు మామూలుగా ఎత్తారా? అక్కడ అమ్ముతున్నాయన్నీ కొనుక్కోవడం ఆపేస్తారా? ఇవన్నీ జరగవు కదా. ఇక్కడ పరిస్థితి బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ వద్దాంలే పదండి అని పోతారు. పిల్ల జల్లతో ఉన్న ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ఎవరైనా. ఆలోచన ఏమీ మారలేదని చెప్తున్నాను. మన బాడీ మీద ఉన్న డ్రెస్ మారింది, కొంచెం మైండ్ చేంజ్ అయింది, వాతావరణాలు ప్లేసులు మారే, అంతే. మానవుని యొక్క ఆలోచన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నారు, పల్లెటూరు నుంచి ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకి వచ్చారంట. అసలు యెరూషలేముకి రావాల్సిన అవసరం ఏంది? క్రీస్తు వచ్చాక యెరూషలేములో ఏం జరుగుతుంది? అసలు బైబిల్ ఏం చెప్తుంది? మనం ఏం చదువుకున్నా ఏమిది? ఇక్కడి దాకా ఒక ప్రసంగం, ఇక్కడి నుంచి తీసుకుంటే భయంకరమైన ప్రసంగం, చాలా భయంకరమైన ప్రసంగం. యెరూషలేము దేవాలయానికి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? క్రీస్తు వచ్చాడు కదా. మీరు అనొచ్చు, అంటే క్రీస్తు అంటే వాక్యం బాగా తెలిసిన దైవజనులకు తెలుస్తుంది, మీ దైవజనులు మీకు చెప్పేసి ఉంటారు. శుద్ధీకరణ అంటే ఇంటికాడ స్నానాలు చేసి రాలేదా వాళ్ళు? స్నానం అనేది శరీరానికి మామూలే, కానీ ఆత్మకి శుద్ధీకరణ మనం ఏం చేస్తాం? నెలను కొన్ని చర్చిలో నెల, కొన్ని చర్చిలు ఇంకో టైము, కొన్ని చర్చిలు ఇంకో టైం. శుద్ధీకరణ అనేది ఆత్మకు చేసుకునేది. ఆత్మకి శుద్ధీకరణ అవుతుంది, శరీరానికి నీళ్లతోటి శుద్ధీకరణ అవుతుంది. స్నానం అవి చేస్తే అది శుద్ధి అయిపోతూ ఉంటుంది. కాస్త మన బాడీ చెమట పట్టినా ఏం పట్టినా మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్ అని. అది పక్కన పెడదాం, అది తాత్కాలికంగా జరిగే పనులు. కానీ ఇక్కడ శుద్ధీకరణ సంవత్సరానికి ఒకసారి వస్తారు ఇక్కడికి. సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తారా? సంవత్సరానికి ఒకసారి శుద్ధీకరణ అవుతారా? కాదే. కొంచెం కిందకి నుంచి అక్కడి నుంచి మీరు చదువుకోండి, మొత్తం మ్యాటర్ మీకు వచ్చేస్తుంది. శుద్ధీకరణ అంటే ఆత్మ శుద్ధీకరణ, దేహ శుద్ధీకరణ కాదు సుమా, ఆత్మశుద్ధీకరణ. ఆత్మశుద్ధీకరణ చేయబడాలి అని అన్నప్పుడు దైవంతో మిళితమై ఉండాలి. దైవంతో మిళితమై ఉన్నప్పుడు దైవం దగ్గర చాలా శుద్ధీకరణ చేసుకోవాలి. ఆ శుద్ధీకరణ రక్తంతో మాత్రమే జరుగుతుంది. అప్పుడు దాకా అక్కడ యెరూషలేము దేవాలయంలో ప్రతి పశువుని అమ్ముతున్నారు, బలికి ఇవ్వాల్సిన ప్రతి పశువుని అమ్ముతున్నారు. ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళ కొనుక్కొని వాళ్ళ పాపాల యొక్క గొర్రె మీద, మేక మీద, ఎద్దు మీద, మేకలు లేవు, గొర్రెల మీద కానీ ఎద్దుల మీద కానీ. ఇక ఒక పేదవాడైతే గువ్వ, పావురు, ఇంకా పేదవాడైతే గువ్వ, ఇంకా పేదవాడైతే పాపం గోధుమ పిండి ముద్దనన్న నరకాలు అక్కడ. అలాగే ఏమవ్వాలంటే వాళ్ళకి వాళ్ళు
దేహ శుద్ధీకరణ కాదు సుమా, ఆత్మ శుద్ధీకరణ వాళ్ళు చేసుకోవాలి. మరి తర్వాత అందుకనే నేను చెప్తున్నాను, అక్కడికి ఎందుకు వచ్చారంటే ఏటేటా అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ సంస్కారం తీసుకొనివ్వరు. గొర్రెలను మేకలు వాళ్ళ పశువులంతా ఒక పెద్ద పండుగ అనమాట, మామూలు పండుగ కదా. దానినే పస్కా బలి, పస్కా పండుగ. పస్కా బలి అంటే అర్థము ప్రభురాత్రి సంస్కారం అని అర్థం అనమాట. తర్వాత చదవండి, అక్కడ గొర్రెలు మేకలు అన్నీ కొనుక్కొని వధించి వాళ్ళతో రక్తంతో శుద్ధీకరణ చేసుకుంటారు. మరి మన సంస్కారానికి ఏం తీసుకుంటాం? రొట్టి ద్రాక్షారసం తీసుకుంటాం. ద్రాక్షారసము ఆయన రక్తానికి, రొట్టి ఆయన శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటాం. ఎందుకు అక్కడికి యెరూషలేముకి వచ్చారంటే అప్పటికి క్రీస్తు ఇంకా చనిపోలేదు కదా, అప్పటికి క్రీస్తు ఇంకా సిలువ వేయబడలేదు కదా. అదే ఫైనల్ అనమాట, ఇంకా లాస్ట్. తర్వాత ఇక వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఎంటెంట రొట్టి విరుచుటయు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంటింటికి వచ్చి తర్వాత సమాజ మందిరములు అంటే అరుగుల మీద, చెట్ల మీద, పొట్ల మీద, గొట్ల మీద యేసుప్రభు వారు ఎలా పెట్టారో ఇక అక్కడి నుంచి అలాగా కంటిన్యూస్గా అది జరిగిందనమాట. వీళ్ళందరూ వచ్చేమన్నారు, యేసుప్రభు రాడా, యేసుప్రభు రాడా, ప్రవక్త రాడా, బోధకుడు రాడా. వీళ్ళకు ఎర్రెత్తిపోతుంది. మీకు ఎవరైనా తెలిస్తే మాకే పట్టివ్వండి, మాకే పట్టివ్వండి. మీరు తెగ కలవరపడిపోతున్నారు కదా ఆయన కావాలని. మాకన్నా గొప్పవాడికి ఆయన మీరు ఎంచుతున్నారు కదా. మేమేమైనా మీకు శుద్ధీకరణ చేసి, మేమేమైనా ప్రార్థన చేసి, మిమ్మల్ని మేమేమైనా శుద్ధి చేసి వాళ్ళకు ఉన్నామా? ఆయన కోసం కలవరించేస్తున్నారు కదా. సరే, అది కూడా చదివేద్దాం, చూడండి ఎందుకు వచ్చిన గొడవ. మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 11:55 మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధీకరణ చేసుకున్నటకే పస్కా రాక మునిపే, అంటే అన్ని ఊర్ల నుంచి ముందే వస్తారు కదా. ఇప్పుడు మనకు ఓట్ల ఎలక్షన్ అయ్యాయి అనుకోండి, రేపు ఎలక్షను, రేపు స్టార్టింగ్ అనేటప్పటికి అన్ని ఊర్ల నుంచి నైట్ వచ్చేస్తారా బయలుదేరి? కుదురుతుందా? ఒక వారం ముందో నెల ముందో ప్లాన్ చేసుకొని వస్తారు కదా ప్లేస్కి రావాలంటే. నేను మొన్న చెప్పాను కదా, స్కూల్ పిల్లలకి మన హస్బెండ్లకి పంపించేటప్పుడు అంతే ఎర్లీ మార్నింగ్ లేస్తాము. ఇలా కూడా ఇక్కడ కూడా అంతే, వచ్చి ముందుగానే అక్కడక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయ్యి స్టే చేసి తర్వాత వాళ్ళ యొక్క కార్యక్రమాలు సాగించుకుంటున్నారంట. కనుక అనేకులు తమ్మును తాము శుద్ధీకరణ చేసుకున్నట్టుకే పస్కా రాకమునిపై పల్లెటూరు నుండి యెరూషలేమునకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము ఎవరిది? షలోమును కట్టించిన దేవాలయం. అక్కడ ఏం జరుగుతున్నాయి? భయంకరమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి? విశ్రాంతి దినం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వచ్చేదాకా కూడా విశ్రాంతి దినం ఆ క్షణం దాకా జరుగుతూనే ఉంది. విశ్రాంతిని అప్పటిదాకా తారుమారు చేసినాడు ఎవరూ లేరు. ఆ క్షణం దాకా కూడా ప్రజలు విశ్రాంతిని ఆచరిస్తున్నారు. అందుకే చెప్పాను, ఇక్కడ దాకా ఒక ప్రసంగం, ఎక్కడి నుంచి ఇంకో ప్రసంగం. ఇది ఇంకా భయంకరమైన ప్రసంగం. ఇది తీసుకుంటే తప్ప మొత్తం చరిత్ర కదిలిపోతుంది అన్నమాట. ఇంత గొప్పగా ఉన్న దేవుడిలోంచి మనకు అద్భుతాలు కనబడతలేదా? ఇంత గొప్పగా ఉన్న దేవుడి నుంచి విశ్వాసాలు కనబడతలేదా? స్వస్థతలో అద్భుతాలు ఆశ్చర్యం. ఇంతకు మించిన అద్భుతం ఇంకొకటి ఉందా? ఇంతకు మించిన ఆశ్చర్యం ఇంకోటి ఉందా? ఆ మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ పేషెంట్లేనా? మందిరానికి వెళ్ళిన వాళ్ళందరికీ జబ్బు చేసిందా? వాళ్ళు వారం మందిరానికి వెళ్తున్నారా, హాస్పిటల్కి వెళ్తున్నారా? ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళిపోవడం. అక్కడ స్థిరం లేదు మనసుకి, స్థిరం లేదు మైండ్కి, స్థిరం లేదు కాళ్ళకి. నీ మనసు గాలి ఎటు తిరిగితే నీ మనసు అటు తిరిగిపోవడమేనా? నువ్వు పాడైపో, ఇంకో ఇద్దరు లాక్కెళ్ళిపోతావు. ఆ దైవజండు ఏదో కష్టపడి సంపాదించుకుంటుంటాడు, ఇంకో 4 ఆత్మలు నువ్వు లాక్కెళ్ళిపోతూ ఉంటావు దెయ్యంలాగా. వాక్యాన్ని మించిన అద్భుతం ఉందా? దేవుడు అద్భుతం అని చెప్తామే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైన, వాక్యమే దేవుడై ఉన్నప్పుడు మరి వాక్యం అద్భుతం కదా, మరి దేవుడు అద్భుతం కదా. నీకు కనపడిందల్లా ఇదే కనిపించిందా? నీకు ఎన్నెన్ని మాటలు, ఎంతెంత చరిత్ర ఉంటే చరిత్ర తెలుసుకోవాలని లేదా? మనకి బైబిల్ ఏంటో తెలుసుకోవాలని లేదా? అసలు బైబిల్లో ఏం రాయబడింది, మనం ఏం చదువుతున్నాం, ఏం వింటున్నాం, దేని పట్ల మనం అవగాహన చేసుకుంటాం అన్నది లేదా? మాట్లాడితే విశ్వాసం ఒకటి, మాట్లాడితే రక్షణ ఒకటి, మాట్లాడితే ఇదొకటి. ఒక 4 పదాలు ఒకటి దొరికాయా నీకు చెప్పుకోవడానికి? విశ్వాసం లేకుండా నేను గుడికి వెళ్తున్నావా? నీకెంతో విశ్వాసం ఉండబట్టే, నీకెంతో భక్తి ఉండబట్టే వెళ్తున్నావు. ఇక్కడ ఏమని ఉంది చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను. అందరినీ విశ్వాసం ఉంచుచుండురి. అప్పుడు రోమీయులు వచ్చి విశ్వాసం ఉంచబట్టే నువ్వు దేవుని కొరకు పిచ్చెక్కిపోతున్నావు. ఏమన్నారు? హృదయాల్లో, రేపు చూపిస్తాను ఆ వాక్యం నేను.
ఆయన ఎక్కడున్నాడో తెలుసా? క్రీస్తు ఎక్కడున్నాడో తెలుసు ఇప్పుడు అసలు? క్రీస్తు ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఆ క్రీస్తు 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 అని ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలుసా అసలు? నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని ఆ యొక్క సండే వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని పిచ్చిదానిలాగా ఎక్కడ ప్రార్థనలైనా వెళ్ళిపోయి, పిచ్చోళ్ళలాగా ఎక్కడ ప్రార్థనలైనా వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోతున్నాను తెలుసా? ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మన బాడీలో. మనం అది ఒక పిచ్చోళ్ళ కింద అయిపోతాం, మరి తప్పదు. ఆయన అట్రాక్షన్ అలాంటిది, ఆయన పవర్ అలాంటిది. ఎవరైనా గాడ్ ఈజ్ పవర్ అని చెప్పారు తప్ప గాడ్ ఈజ్ వేస్ట్ అని చెప్పలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఇంతకు మించిన అద్భుతమైన మాటలు నీకు స్వస్థతలు వస్తాయా? బోడి ప్రాణం ఉంటే ఉంది, పోతే పోయిందండి. ఎప్పటికైనా పోవాల్సిన ప్రాణమే కదా ఇది. నీకు 60 వచ్చినా పోవాలి, 70 వచ్చినా పోవాలి, 90 వచ్చినా పోవాలి. ఒకవేళ దేవుడు నీకు అధికమైన ఆయుష్ 200 ఇచ్చాడు అనుకోండి, పోని 1000 ఇచ్చాడు అనుకోండి, అప్పుడైనా చావా? మెలేకు ఆనోకు వాళ్ళందరూ 900, 800, 700 జీవించారు. భూమి మీద ఉన్నారా? చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఓ బోడి ప్రాణం కోసం, ఓ బోడి కారు కోసం, ఒక బోడి ఇల్లు కోసం తాపడతాయి. నిమ్మశాల మీద జరగాలి నీకు స్వస్థత అంటే, ఇమ్మీడియట్లుగా జరగాలి నీకు స్వస్థత అంటే. ఇప్పుడు అలాగుందా? యేసుప్రభు కాలంలో అలాగుంది. ఇప్పుడు అలాగుందా? ఉంది. ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. దేవుడు నీకేమైనా వైద్యాన్ని ఉత్తిన పెట్టాడు అనుకున్నావా? చిన్నదానికి లేపినప్పుడు భోజనం పెట్టమని అన్నాడు. ఆ యొక్క ఎవరతను లోక ఎవరో తెలుసా? డాక్టర్ వెళ్ళినప్పుడు వైద్యుడిని సంప్రదించమన్నాడు. వైద్యుడు అంటే ఎవరో తెలియదా మీకు? డాక్టర్ అని అర్థం. అప్పుడు వైద్యుడు అని అనేవారు. దేవుడు నోటి నుంచి అలాంటి మాటలు వచ్చినప్పుడు ఎంత మూర్ఖత్వంగా మనం ఆలోచిస్తున్నాం. అరే, బైబిల్కి ప్రాధాన్యత లేకపోతుంది, వాక్యానికి ప్రాధాన్యత లేకపోతుంది, దేవుడికి ప్రాధాన్యత లేకపోతుంది. ఏదైతే బయటికి రాకూడదు అనుకున్నాడో, ఏదైతే చెప్పొద్దని అనుకున్నాడో, 10 మందిని శుద్ధీకరణ చేసిన వాళ్ళందరినీ కూడా చెప్పొద్దు అని అన్నారు. కుష్టి వ్యాధులు కాకపోతే నీ వెళ్ళి మోషే ధర్మశాస్త్ర ప్రకారం నీ వెళ్ళి కానుక సమర్పించుకో దైవజనుడికి. లక్షలు, వేలు, కోట్లు ఇమ్మలేదు. నీకది కృతజ్ఞతగా, నాకది ఒక నిబంధనగా కృతజ్ఞతగా. నిబంధన అంటే వేరే అనుకోవద్దు. నీ దైవజనులకి నువ్వు కనపడి దాన్నే సాక్ష్యం అంటారు, దాన్నే కానుక అంటారు. ఎంత చీఫ్ అయిపోయి తెలుసా సాక్ష్యాలు? ఎంత నీచంగా చెప్తున్నారో తెలుసా సాక్ష్యాలు? నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు, నీ శరీరం మీదకి వచ్చినప్పుడు, నువ్వు మంచం పట్టి 2 నెలలు లేగలేనప్పుడు అది సాక్ష్యం చెప్తే అందం. చిన్నదానికి, పరికిరిన దానికి, పనికొచ్చిన దానికి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదని ఉంది. మీరు యెహోవా కోసం చెప్తున్నారు, మేము యేసయ్య కోసం చెప్తున్నాం అని మళ్ళీ ఇదొక లాజిక్ మాట్లాడతారు. నిజం అసలైన నిజం తెలిసిందంటే గుండె ఆగిపోద్ది అన్నమాట. మీ దైవజనులు అన్నవారు కానీ మేము కానీ ఒట్టుట్లు మీకేం వాక్యాలు చెప్పట్లేదమ్మా. ఒట్టుట్లు మేమేమి ఆ డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా గలగలగలగలగా మాట్లాడేయడం మాకేమి ఇష్టం కాదు. ఆ మాట ఈ మాట తేడా వచ్చినా నిలబెట్టేస్తారు మమ్మల్ని. ఎంత ఆచితూచి మాట్లాడాలో తెలుసా? దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు ఏదో 4 మాటలు వినేసి అక్కడ వినేసి ఇక్కడ వినేసి ఇక్కడైతే చదివేసి అటు ఇటు కలిపి నీ ఇంటి బాధల మీద, నీ ఒంటి బాధల మీద, నీకున్న ప్రాబ్లమ్ మీద ఎత్తిపెట్టి వాక్యం చెప్పడానికి దేవుడు అలా చెప్పలేదు. ఖచ్చితంగా చెప్పాడు. ఏమని చెప్పాడు ఖచ్చితంగా? ఆహారానికే దేవుడా? వస్త్రానికే దేవుడా? రోమాలో చెప్పట్లేదా? కొరింథీలో చెప్పట్లేదా? నువ్వేం తిండి కోసం కగ్గారు ఇక్కుపోక, ఈనాటికి ఈడానాటికి చాలు. ఎన్నిసార్లు చెప్తున్నాను ఈ మాట నేను. ఇంతకు మించిన అద్భుతాలు ఏం కావాలరా? ఇంతకు మించిన ఆశ్చర్యం ఏం కావాలి? ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మీరు వెంటంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నా ఒళ్ళు అయితే చదువుతుంటే తర్వాత నేను ప్రిపేర్ అయినప్పుడు మీకు చెప్పాలని నేను సిద్ధపడినప్పుడు నా ఒళ్ళు గగ్గురు పొడిచొచ్చున్నా తెలుసా? అద్భుతం అది కాదా? ఏమన్నా నేను హాస్పిటల్ పోతాను. ఇప్పుడు దాకా దేవుని కృప బట్టి ఏమీ రాలేదు. పుట్టిన కాడ నుంచి ఈ రోజు దాకా మంచం మీద పడ్డ రోజు నేను అంటూ ఒకటి లేదు. అనేక నా దేవుడు నన్ను పడనివ్వలేదు. ఆరోగ్యంగా పడుకోవడం తప్ప అనారోగ్యంతో ఎప్పుడు పడుకోనివ్వలేదు. 2 days నేను పడుకున్న రోజు లేదు మంచం మీద అనారోగ్యంతో. స్టిల్ ఇప్పుడు దాకా బండ మీద వర్షం వచ్చి పోయినట్టుగానే ఉంటుంది దేవునితో కలిసిన వాళ్ళు, దేవునితో నిమగ్నమైన వాళ్ళు. అంటే మీరు అలాగా అనొచ్చు, నేననే కదా, ఎవరైనప్పటికీ మోషేకి వయసు వచ్చి 120 సంవత్సరాలు. ఏం చెప్పాడు దేవుడు? ఈడు తగ్గలేదు, సత్తు తగ్గలేదు, ఏమీ అవ్వలేదు. అబ్రహాంకి ఎప్పుడు 75 సంవత్సరాలు వచ్చాక ఈడొచ్చిందంట. చాలా 75 సంవత్సరాలు వృద్ధుడు అని చెప్తాడు. బుద్ధి ఉండాలి. వాళ్ళు చెప్పడానికి కాదు, మీరు వాక్యం చదవలేనందుకు. అక్కడ చూడండి ఏమన్నా ఉంటుందో. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి యవ్వనం వచ్చిందంట.
వృద్ధాప్యం ఉంది చిగురు పట్టి యవ్వనానికి తీసుకొస్తాయి. నువ్వు దేవునితో కరెక్ట్గా ఉంటే నీ యవ్వనము తగ్గదు, నీ ఆరోగ్యం క్షీణించదు, నీ బలము ఎప్పటికీ కరిగిపోదు. విశ్వాసము ఇది ఎక్కడుంది, ఏం చేస్తున్న విషయం రేపు దినం మనం మాట్లాడుకోవచ్చు. ఏమని చెప్పాను? పస్కా దినము. పస్కా దినం అంటే బలివడాకు వచ్చారు యెరూషలేముకి. అప్పుడు దాకా బలి పశువు మరి ఇంకా బలి అవ్వలేదు కదా. ఆ బలి పశువు ఎవరంటే నీతి సూర్యుడైన నీతి గొర్రె ఒకే ఒక్కసారి భూమి మీద ఉన్న ప్రజలందరికీ బలి అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన బలి అయిపోయింది మొదలుకొని ఇప్పటిదాకా ఇదే జరుగుతుంది. అదే లాస్ట్ యెరూషలేము దేవాలయానికి వాళ్ళు వెళ్ళడం. ఎందుకంటే ఇక దేవుని బలి ఇచ్చేస్తున్నారు. ఇక శిష్యుల్ని దేవుడు ప్రిపేర్ చేసేస్తున్నారు, వాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇంటింటా రొట్టె విరుచుటి ఎందును. ఈ విషయాలన్నీ కూడా రేపు దినాన్ని మాట్లాడుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమనైనా. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.